నమస్తే అండి, నేను రజాక్. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కొంతమంది అధికారుల్లో వైసీపీ పార్టీ మీద ప్రేమ అయితే తగ్గట్లేదట. ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా టీడీపీ వాళ్ళు అంటున్న మాట. మరి ముఖ్యంగా కీలక కేసుల్లో దర్యాప్తుపై చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారట. అసలు ఏం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో అంటూ ఆయన కూడా మాట్లాడడం జరుగుతుందట. మరి ముఖ్యంగా పోలీసు అధికారులతో ఉన్నత సమీక్షలు నిర్వహించడం మనందరికి కూడా తెలిసిందే. బోరిగడ్డకి అయితే రాచ మర్యాదలు చేసినారు. 5 స్టార్ హోటల్కి ఏదో హోటల్కి తీసుకెళ్లి ఫుడ్ పెట్టించే క్రమంలో ఒక వీడియోతో దొరికిపోయినాడు. అదేవిధంగా పోలీస్ స్టేషన్తో ఎవరో ఒక చిన్న పిల్లోడితో కూడా ముచ్చట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అదే పోలీస్ స్టేషన్లో ఏకంగా ఆయన గారి కోసం మంచి పరుపు, మంచి దిండు అందించి చక్కగా సుఖనిద్ర కోసం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కూటమి పార్టీలపై కావచ్చు, కూటమి నేతలపై ఒక రకమైన ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు. గనుల వెంకటరెడ్డికి ఈజీగా అలా బెయిల్ వచ్చింది. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో నత్తనడక పరిస్థితులు. అంటే అధికారంలోకి రాగానే ముందు ఆ మదనపల్లిలో ఫైళ్లు ఒక్కసారిగా దహనం అయిపోయినటువంటి పరిస్థితి, దహనం చేసినారు. చిత్తూరులో 1000 ఎకరాల భూములు కబ్జా అయినాయి. దానికి సంబంధించి ఏంటి అప్డేటు? మద్యం కుంభకోణంలో అరెస్టులు ఏవీ లేవు. ఆంధ్రలో అవినీతి బయట పెట్టరేంటి? రేషన్ బియ్యం మాఫియాను వదలకండి. మైనింగ్ దోపిడీలదారులు జైలుకు వెళ్లాల్సిందే. ఉన్నతాధికారులకు సీఎం స్పష్టీకరణ, 2 రోజుల్లో కీలక నిర్ణయాలు. అది పరిస్థితి. నేను ఇప్పుడు మాట్లాడినటువంటి పోలీసు ఉన్నతాధికారులు తమ సమీక్షలు అంటే ఇదే కదా. ఇప్పుడు గనుల వెంకటరెడ్డికి ఈజీగా బెయిల్ అయితే వచ్చేసిందంట. ఫైల్డ్ దహనం అసలు ఎంత దుర్మార్గంగా అయిందంటే దాంట్లో అన్ని రకాల భూములకి సంబంధించినటువంటి బినామీ భూములకు సంబంధించినటువంటి పట్టాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయని అంటున్నారు. మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరాని, విక్రయాలను అన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి. బాధితులు ఎవరో తెలుసు, వారిని అరెస్ట్ చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు మనం ఏమని సమాధానం చెబుతాం అంటూ కూడా చంద్రబాబు గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. పేదలకిచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. 1,00,000 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి 1000 కోట్లు దోచేశారు. ఇదొక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రదారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గోడౌన్లలో 1000 టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ 6A కింద కేసులు పెడితే సరిపోతుందా? 5 ఏళ్ల దోపిడీ సంగతి ఏంటని కూడా అడిగినట్టు తెలుస్తుంది. కేవలం దోపిడీ చేసేందుకే ఆడదామాంధ్ర కార్యక్రమం పెట్టారు. ఆటగాళ్లు లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోట్లలో జరిగింది. పరికరాల కొనుగోళ్లు, ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అది ఎంతవరకు తేల్చారు? సిఐడి ఇంత స్లోగా పనిచేయడమా అని చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నారండి. కీలకమైన కేసులు అసలు ఏం జరుగుతోంది? గనుడు వెంకటరెడ్డి బెయిల్పై ఎలా బయటకు వచ్చారు? మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసు దర్యాప్తు పురోగతి ఏమిటి? 5 ఏళ్లు రెచ్చిపోయిన మద్యం రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోరా? స్కిల్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని తారుమారు చేసిన ఉదాంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆయా కేసుల్లో సెక్షన్లు బలంగా పెట్టారా? బలహీనంగా పెడితే దానికి కారణం ఏంటి? కారకులు ఎవరు? ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం, బుధవారం వరుసగా 2 రోజుల పాటు రాత్రి పొద్దుపోయేదాకా పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షలు చేశారు. సిఐడి, ఏసీబీతో పాటు 5 అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీసు అధికారులు ఇచ్చిన వివరణలు, సమాధానాలపై ఆయన అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. తాజా పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా 2 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలేం జరుగుతుందంటే కీలకమైన కేసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ సిఐడి, ఏసీబీ అధికారులపై చంద్రబాబు తన అసహనాన్ని అయితే వ్యక్తం చేశారట. ఏపీలో వైసీపీ పోలింగ్ ముగిసిందని గ్రహించాలని, తప్పు చేసిన వ్యక్తులకి వంతపాడే రోజులు పోయాయని స్పష్టం చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు పోలీస్ వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తుందన్నారు. ఇప్పుడు శాంతి భద్రతలు పరిరక్షణ కోసమే పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడం జరుగుతుంది. సో ఇదన్నమాట పరిస్థితి కీలక కేసుల్లో. ఇప్పుడు ఇది ఏది ఆడదామాంధ్ర కేసు వచ్చేసి మన ఈమెకి పోతుంది అనమాట. ఎవరికి? రోజారెడ్డికి. ఈ రేషన్ బియ్యం చూసుకుంటే కనుక ఆయనకు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పోతుంది అనమాట. సో ఇలా మద్య కుంభకోణం విషయానికి వస్తే కనుక మద్యానికి సంబంధించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వెళ్తుంది అనమాట. ఆయన కిందే మద్యానికి సంబంధించి. ఎందుకంటే ఎంటైర్ గవర్నమెంట్ రన్ చేసింది కదా మద్యం దుకాణాలని. ఇదే పరిస్థితి. అదేవిధంగా మదనపల్లి ఫైల్ దహనం కేసు వచ్చేసి పెద్దిరెడ్డి వాళ్ళకి వెళ్తుంది అనమాట. అదేవిధంగా గనుల వెంకటరామరెడ్డికి ఈజీగా బెయిల్ ఎలా. సో మొత్తానికైతే ఇంకా కూడా వైసీపీ అధికారంలో ఉందని చెప్పేసి ఇంకా అనుకుంటున్నారు అధికారులు అనేది చంద్రబాబు గారు అంటున్న మాట. మరి దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాల్సి ఉంటుంది.